హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 99వ భాగం. రుద్ర పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటే శక్తి అయోమయంగా ఏమైంది మావయ్య గారు అని అడిగితే విక్రమ్ గారు శక్తి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న పట్టు చీరని తడుముతూ, ఇది నా పెళ్లి కాకముందు నాకెంతో ఇష్టమైన వాళ్ళ కోసం దగ్గరుండి చేయించాను. వాళ్ళకి ఇచ్చే అవకాశం రాలేదు. నీ పుట్టినరోజు కాబట్టి నీకు ఇవ్వాలనిపించింది. ఇస్తున్నాను, తీసుకో అని బంగారు జరీతో నేర్చిన గోల్డ్ అండ్ మెరూన్ కలర్ పట్టు చీరని శక్తి చేతుల్లో పెడుతూ ఉంటే శక్తి కంగారుగా రుద్ర వైపు చూసింది. అప్పటికే రుద్ర కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోయి ఉండటంతో, వద్దు మావయ్య గారు, ఇది నేను తీసుకోలేను, అత్తయ్యకి ఇవ్వండి అని బాధగా చూస్తున్న మహిమ గారి వైపు చూపించి, మీకు సంబంధించింది ఏదైనా ముందు అత్తయ్య గారికే హక్కుంది కాబట్టి అత్తయ్యకు ఇవ్వండి అని శక్తి ఆ చీర తీసుకువెళ్ళి మహిమ గారి చేతిలో పెడుతుంటే, మహిమ గారు అది తీసుకోకుండా, ఏదైనా ప్రేమతో ఇస్తేనే తీసుకోవాలి శక్తి, బలవంతంగా లాక్కోకూడదు, అలా లాక్కున్నా అది మనకి సంతృప్తినివ్వదు అని విక్రమ్ గారి వైపు చూస్తూ చెప్పి, ఇది నాకొద్దు అని తిరిగి ఇచ్చేస్తుంది. విక్రమ్ బాధగా శక్తి వైపు చూస్తూ, ఇది నీ మేనత్తదే శక్తి, నీ హక్కు అని ఇవ్వాలి అనుకున్నాను, కానీ ఇలా రిజెక్ట్ చేస్తావని ఊహించలేదు అని అంటుంటే, సారీ మావయ్య గారు, నేను కావాలని రిజెక్ట్ చేయటం లేదు, ఇది తీసుకోవటం పద్ధతి కాదని తీసుకోవటం లేదంతే. మీరు నాకు బర్త్డే గిఫ్ట్గా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీ తప్పుల్ని మీరు గుర్తించి అత్తయ్యని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీరిద్దరూ దూరంగా ఉండి రుద్ర గారికి తల్లి తండ్రి ప్రేమని దూరం చేశారు. ఈ విషయంలో మీ నుంచి నాకు చాలా అసంతృప్తి ఉంది. అది మీరు పోగొట్టేస్తే అదే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్గా నేను భావిస్తాను అని చెప్పాలనుకున్నది చెప్పి ఆ చీరని టీ టేబుల్ మీద పెట్టి రుద్ర చేతిని పట్టుకొని తీసుకువెళ్ళిపోయింది. విక్రమ్ గారు బాధగా టీ టేబుల్ మీద ఉన్న చీరని చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని ఒకసారి తడిమి మహిమ గారి ఎదురుగా నిలబడి, శక్తి చెప్పింది అక్షరాల నిజం, మనం భార్యాభర్తలుగా ఓడిపోయాం, తల్లిదండ్రులుగా ఓడిపోయాం, కనీసం అత్తమామలుగా అయినా గెలుద్దాం అంటూ మహిమ గారి చేతిలో ఆ చీర పెట్టి, మొదటిసారి ఇది నేను ఇస్తున్న గిఫ్ట్ కాదనకుండా తీసుకో అని చెప్పి ఆయన రూమ్లోకి వెళ్ళిపోతే మహిమ గారు కన్నీళ్లతో వెళ్తున్న విక్రమ్ గారి వైపు చేతిలో ఉన్న చీర వైపు చూస్తూ అలానే సోఫాలో కూలబడిపోయారు. రుద్ర బయటికి వచ్చాక శక్తి వైపు చూస్తూ, ఇంకొకసారి నువ్వు ఎవరి దగ్గర దేనికోసం అడగకు స్వీటీ, నాకు ఇష్టం లేదు, ఎవరి నుంచో నేను ప్రేమ కావాలని కోరుకోవటం లేదు, నాకు కావలసిన ప్రేమ కావలసిన వాళ్ళ దగ్గర తప్ప అవసరమైన టైంలో దొరకని ప్రేమ అనవసరమైన టైంలో దొరికిన దానికి అంత వాల్యూ ఉండదు. కాబట్టి నువ్వు లోపల చెప్పిన దాని గురించి మర్చిపో. ఈరోజు అనవసరంగా నిన్ను డిసప్పాయింట్ చేయటం నాకు ఇష్టం లేదు అని స్టార్ట్ చేయగానే శక్తి బాధగా రుద్ర పక్కనే కూర్చొని, మీరు ఏమైనా చెప్పండి, మీకైతే తల్లిదండ్రుల ప్రేమ దక్కేలా నేను చేస్తాను రుద్ర గారు అని మనసులో అనుకుని రుద్ర భుజం మీద వాలిపోయింది. అరగంట తర్వాత రుద్ర ఆపిన ప్లేస్ చూసి శక్తి షాక్ అవుతుంది. రుద్ర నవ్వుతూ కిందకి దిగి శక్తి వైపు వచ్చి దిగమని చేయిచ్చాడు. శక్తి ఆ షాక్లోనే కిందకి దిగి, ఇది మనం పెళ్లి చేసుకున్న గుడి కదా రుద్ర గారు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడిగింది. మనం పెళ్ళయ్యాక ఇంతవరకు గుడికి రాలేదు కదా స్వీటీ, ఫస్ట్ టైం నీ పుట్టినరోజు గుడికి రావాలి అనిపించింది, అందుకే మన ఇద్దరిని పెళ్లి బంధంలో కలిపిన ఈ గుడి అయితే బాగుంటుంది అని ఇక్కడికి తీసుకువచ్చాను. పద చాలా పనులున్నాయి అని కాళ్ళు కడుక్కొని దేవుడి సామాగ్రి అన్నీ తీసుకొని పూజ సామాగ్రి అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి నార్మల్ భక్తుల్లాగా
లైన్లో నిలబడి దర్శనం చేసుకుని శక్తి పేరు మీద అర్చన అభిషేకం చేయమని చెప్పి అభిషేకానికి సంబంధించిన వస్తువులు కూడా తెప్పించి అభిషేకం పూర్తి చేసేసరికి 10 అయితే ఉదయం నుంచి శక్తి ఏమీ తినలేదని అక్కడ భక్తులకి పెడుతున్న పులిహార పొంగలి తీసుకువచ్చి శక్తికి ఇచ్చి తినమని చెప్తే శక్తి నవ్వుతూ ముందు రుద్రకి పెట్టి తర్వాత తను తిన్నది. ఇద్దరు తినటం అయిపోయాక పైకి లేచి రుద్ర పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి అంతా సవ్యంగా జరగాలని చెప్పి శక్తితో వెళ్దామా అని అడిగాడు. శక్తి అయోమయంగానే సరే అని తల ఊపుతూ బయటికి వచ్చి, రుద్రగారు, అంత డబ్బు పంతులు గారికి ఎందుకు ఇచ్చారు? పైగా అంతా సవ్యంగా జరగాలని అంటున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగింది. రుద్ర నవ్వుతూ, నీ పుట్టినరోజు కాబట్టి అన్నదానం ఏర్పాటు చేశాను. అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టమని చెప్పి వస్తున్నాను. అందుకే ఆమని అని కార్ స్టార్ట్ చేసి ముందుకి పరుగులు పెట్టిస్తుంటే రుద్ర తన కోసం ఇదంతా చేస్తూ ఉంటే శక్తిలో ఎక్కడో గర్వం, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి భర్త దొరకడు అని మనసులోనే అనుకుని బయటికి అంటే కోప్పడతాడని ఆనందాన్ని మొహంలో పలికిస్తూ, ఇంటికేరా అని అడిగింది. కాదు, ఈరోజు మొత్తం నాదే అని చెప్పా కదా, మనం నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్తాం. అప్పటి వరకు ఎక్కడికి వెళ్తున్నామని అడక్కు, వెళ్ళే చోట హ్యాపీగా ఎంజాయ్ చేయి అని తన హోటల్కి వెళ్ళి శక్తిని కారులోనే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి మేనేజర్తో కొంచెం సేపు మాట్లాడి మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ఒక మాల్ ముందు ఆపి, నేను ఈ డ్రెస్ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను స్వీటీ, ఇబ్బందిగా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని అడిగాడు. నా కోసం మీరు ఎంతసేపు వేసుకోవటమే ఎక్కువ రుద్ర గారు, మీ ఇష్టం అని నవ్వుతూ చెప్పి రుద్ర వెనకే వెళ్ళి తనే రుద్ర కోసం ఒక టీషర్ట్ జీన్స్ మాత్రమే ఇచ్చి, ఈరోజు నాకు నచ్చినట్టుగా ఉండండి ప్లీజ్ అని చెప్పి అవి వేసుకొని రమ్మని పంపించింది. రుద్ర నార్మల్ టీషర్ట్ వేసుకొని జీన్స్ వేసుకొని బయటికి వస్తే అచ్చం టీనేజ్ కుర్రాడిలా కనిపిస్తూ ఉంటే శక్తి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ వావ్ అని అనుకోకుండా ఉండలేకపోయింది. రుద్ర శక్తి దగ్గరికి వచ్చి తన జుట్టు సరి చేసుకుంటూ వెళ్దామా అని చిరునవ్వుతో అడిగాడు. హా అని చెప్పి కారులో కూర్చున్నాక శక్తి రుద్ర మీదకి వంగి తన బుగ్గ మీద ముద్దు పెట్టి, అచ్చం కాలేజ్కి వెళ్ళే టీనేజ్ కుర్రాడిలా ఉన్నారు ఈ డ్రెస్లో, లోపలే ముద్దు పెట్టుకోవాలి అనిపించింది కానీ అంతమందిలో పెట్టుకుంటే బాగోదు కదా, అందుకే ఇక్కడ అని నవ్వుతూ చెప్పి మళ్ళీ తన సీట్లో సరిగా కూర్చుంది. రుద్ర నవ్వుతూ, నీకెక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తే అక్కడ ముద్దు పెట్టేయి స్వీటీ, అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని ఆగకు, సరేనా అని కొంటగా చెప్పి కార్ స్టార్ట్ చేసి ముందుకి పరుగులు పెట్టించాడు. రుద్ర కార్ డైరెక్ట్గా ఒక అనాథాశ్రమం ముందు ఆగింది. శక్తి అయోమయంగా, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు రుద్రగారు అని అడుగుతుంటే, రా నీకే తెలుస్తుంది అని శక్తి చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళటం ఆలస్యం. హ్యాపీ బర్త్డే అక్క అని అక్కడ ఉన్న చిన్నపిల్లలందరూ గులాబీ రేకులు శక్తి మీద విసురుతూ అరుస్తూ ఉంటే శక్తి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఏంటి ఇదంతా అన్నట్టు రుద్ర వైపు చూస్తుంది. కొంచెం వయసులో ఉన్న పిల్లలు ఆశ్రమంలోనే పెరిగిన రోజా పువ్వులని తీసుకుని వచ్చి శక్తి చేతికి ఇస్తూ హ్యాపీ బర్త్డే వదిన అని ఇస్తుంటే శక్తి ఆశ్చర్యంగానే వాటిని అందుకుంటూ థ్యాంక్ యూ చెప్తూ అప్పుడప్పుడు రుద్ర వైపు చూస్తూ ఉంది. రుద్ర మాత్రం ఆశ్రమంలోకి అడుగు పెట్టాక పిల్లలందరూ శక్తికి బర్త్డే విషెస్ చెప్పగానే రుద్ర దగ్గరికి పరిగెత్తి వెళ్తే రుద్ర నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ తనతో తెచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ తీసి వాళ్ళకి పంచుతూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో మెరుపుతో వాటిని తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పి అవి తీసుకుంటూ ఉన్నారు. వయసులో ఉన్న ఆడపిల్లలు అయిపోయాక
కొంచెం పెద్దవాళ్ళు శక్తికి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటే అసలు వాళ్ళెవరో కూడా తెలియక శక్తి అయోమయంగానే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ అప్పుడప్పుడు రుద్ర వైపు చూస్తూ ఉన్న రుద్ర కనీసం తన వైపు చూడకుండా పిల్లలతోనే ఆటల్లో మునిగిపోవటం చూసి ఫస్ట్ టైం చిన్నపిల్లాడిలా కలిసిపోయిన రుద్ర కనిపిస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో వృద్ధులు కూడా చేరి శక్తికి బర్త్డే విషెస్ చెప్పేశాక అయోమయంలో పడిపోయిన శక్తిని చూసి అందరూ నవ్వుతూ ఉంటే, ఈ ఆశ్రమం రుద్రగారిదే అమ్మా, మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చింది ఆయనే, ఈ ఆశ్రమం రన్ చేస్తుంది కూడా ఆయనే అని ఆశ్రమం మేనేజ్ చేస్తున్న మేనేజర్ చెప్పి, మాకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుగానే తెలుసుకొని వాటన్నిటిని మేము అడగకుండానే తీర్చేసేవారు. నిన్న ఫోన్ చేసి చెప్పారు, మీ బర్త్డే మీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, ఇక్కడికి తీసుకువస్తానని. మేము సరే అన్నాము, కానీ మీకు ఈ ఆశ్రమం రుద్రగారి రన్ చేస్తున్నారని చెప్పొద్దని మరీ మరీ చెప్పారు. ఎవరికీ తెలియదు ఈ ఆశ్రమం రుద్రగారి రన్ చేస్తున్నారని, కానీ మీకు చెప్పకుండా ఉండలేకపోయాము అని చెప్తూ ఉంటే శక్తి ఆశ్చర్యం ప్లస్ షాక్గా కంటి నుంచి జారటానికి సిద్ధంగా ఉన్న ఆనంద బాష్పాలతో రుద్ర వైపు చూస్తూ ఉంటే శక్తి చూపులు రుద్రకి గుచ్చుకొని పిల్లలతో ఆడుకుంటున్న రుద్ర శక్తి వైపు చూసి ఏంటి అన్నట్టు కళ్ళెగరేసి అడిగాడు. ఏమీ లేదు అన్నట్టు శక్తి తల ఊపితే రుద్ర తన దగ్గరికి వచ్చి, సరే అందరిది అయిపోయింది కదా, ఇక నా స్వీటీని వదిలండి, తను ఇక్కడికి రావటం ఇదే ఫస్ట్ టైం కదా, కొంచెం కంగారు పడుతుంది అని శక్తి భుజం చుట్టూ చేయి వేసి చెప్తే, శక్తి సంతోషంగా, లేదు రుద్ర గారు, నాకు అందరూ బాగా నచ్చేశారు అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి నాతో ఆడుకుంటారా అని అడిగితే పిల్లల కళ్ళల్లో మెరుపుతో హా అని చెప్పి శక్తితో ఆడుకుంటూ ఉంటే రుద్ర నవ్వుతూ ఒకసారి శక్తిని చూసి మేనేజర్తో, మధ్యాహ్నానికి ఫుడ్ బయట నుంచి వస్తుంది, రిసీవ్ చేసుకోండి, ఈ రోజంతా మేము ఇక్కడే ఉంటాము, మాకు స్పెషల్గా ఏమీ వద్దు, అందరితోటే మేము కూడా, అర్థమైందా అని సీరియస్గా చెప్పి వాళ్ళు సరే అని వాళ్ళు శక్తి దగ్గరికి వెళ్ళిపోయాక కొంచెం సేపు ఫోన్ మాట్లాడి తను కూడా శక్తి దగ్గరికి వెళ్ళి శక్తితో పాటు పిల్లలతో ఆడుకుంటూ గడిపేస్తూ ఉంటే వాళ్ళతో పాటు మిగిలిన వాళ్ళు కూడా చేరి సరదాగా సమయం గడిపేస్తూ ఉన్నారు. అలా మధ్యాహ్నం భోజనం పిల్లలకి శక్తి రుద్ర దగ్గరుండి వడ్డిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు హెల్ప్ చేస్తాము అన్నా, వద్దు మిగిలిన వాళ్ళని చూసుకోమని చెప్పి పిల్లల వరకు శక్తి రుద్రని దగ్గరుండి వాళ్ళకి తినిపించాక మిగిలిన అందరితో కలిసి వాళ్ళు కూడా సంతోషంగా తినేశారు. మళ్ళీ 3 గంటల సమయంలో రుద్ర ఫోన్ చేసిన వాళ్ళు పెద్ద ట్రక్తో వచ్చి రుద్రకి అప్పజెప్పి వెళ్ళిపోయాక రుద్ర శక్తి చేతుల మీదుగా ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి బట్టలు పంచిపెట్టి పిల్లలకి బట్టలతో పాటు బొమ్మలు, పెన్సిల్స్, బుక్స్ అన్నీ పంచిపెట్టించాడు. అలా దాదాపు 7 గంటల వరకు ఆశ్రమంలోనే గడిపి ఇంటికి వెళ్దామనుకున్నప్పుడు శక్తి ఏడుపు మొహం పెట్టడంతో, నువ్వు అలా మొహం పెట్టకు, నీకు రావాలి అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చే, నిన్ను ఆపేవాళ్ళు ఎవరున్నారు చెప్పు అని చెప్పి బలవంతంగా శక్తిని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. Thank you for listening and please like, share, comment and subscribe.